అప్పటికి ప్రత్యూష చాలా టాప్లో ఉన్నారు కదా. 2002లో Feb 23న మీకు కాల్ వచ్చిన రోజు ఎగ్జాక్ట్గా ఏమని కాల్ వచ్చిందండి? అప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆ సమయానికి మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ కాల్ రాగానే ఏం చేశారు? ఆ సమయానికి నేను ఇంట్లోనే ఉన్నాను మేడం. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రత్యూష బెంగళూరుకి వెళ్ళాలి. మూవీ ఓపెనింగ్ ఉంది ఒకటి వెంకట్ గారితోటి. సో కన్నడ మూవీ బెంగళూరుకి వెళ్ళాలి. ఆ రోజు డే అంతా కూడా మార్నింగ్ నేను కొత్త లాంగ్వేజ్లో మంచి ఆఫర్ వచ్చింది, వెంకట్ గారితో మంచి ఆఫర్ వచ్చింది అని చెప్పేసి నేను మా బాబు మా అన్నయ్య కూతురు నలుగురం కలిసి టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి పాపకు నవగ్రహ పూజ కూడా చేయించిన, దోషం ఏమైనా ఉంటే పోతుందని ఆ రోజు 12 o'clock వరకు నవగ్రహ పూజ హోమం అన్నీ చేయించిన. ఇంటికి వచ్చాము, లంచ్ చేసుకుంది. చపాతీనే తింటామంటే వాళ్ళిద్దరికి నేనే కూర్చొని తినిపించాను. లాస్ట్ నేను ప్లేట్లో పెట్టుకొని నేనే తినిపించాను మా పాపకి. ఇద్దరు కూర్చోండి, తొందర తినండి, టైం అయిపోతుంది, బ్యూటీ పార్లర్ అంటే 3-4 hours పడుతుంది, తొందర తినండి అని చెప్పి నేనే ఇద్దరిని కూర్చోబెట్టి తినిపించేసి జస్ట్ 3:30-4 o'clock రెడీ అయ్యి వెళ్ళిపోయారు. అప్పటి వరకు నార్మల్ గానే ఉన్నారా? అంటే ప్రత్యూష మీతో ఏం మాట్లాడలేదా? సిద్ధార్థ రెడ్డి గురించి కానీ? తను మొత్తం మూవీ మూడ్లో ఉంది, బెంగళూరు కన్నడ మూవీలో ఉంది. అంటే తను పిఆర్ఓతో మాట్లాడుకోవడము, ఎప్పుడు రావాలి ఏందని మేము ఆ మూడ్లోకి వెళ్ళిపోయినాం. అంటే ఇలాంటి ఉద్దేశాలు మనసులలో పెట్టుకుంటారని తెలియదు కదా మేడం మనకి. సో పాప మొత్తం మూవీ మూడ్లోనే ఉందండి. 3:30-4 o'clock తను స్టార్ట్ అయ్యి పెరి బ్యూటీ పార్లర్కి పంచగుట్టకి వెళ్ళిపోయింది. చెరొక్క కెనెటెక్ మీద వద్దత్త, నేను పింకి ఇద్దరం నా కెనెటెక్ మీద పోతామని చెప్పి మా అన్నయ్య కూతురు సిరి ప్రత్యూష ఇద్దరు కలిసి ఒకటే కెనెటెక్ మీద వెళ్ళారు. అదే లాస్ట్ ఇంకా వెళ్ళింది. అక్కడ బ్యూటీ పార్లర్ లోపల తను ఫేషియల్ చేయించుకుంటుంది. సిరి లాన్లో కూర్చొని ఉందట బయట, తను లోపల ఉంది. అప్పుడు సిద్ధార్థ రెడ్డి దుర్మార్గుడు ఒక శనిగ్రహం లాగా ఎంటర్ అయ్యాడు మా జీవితాలలో. ఎంటర్ అయిపోయి ప్రత్యూష తోటి మాట్లాడతాను, సిరి ఎక్కడ ఉందంటే లోపల ఫేషియల్ చేయించుకుంటుంది, కొద్దిగా చెప్పవా నేను వచ్చినాను అని అన్నాడు. సరే నేను చెప్తాను, లోపల పోయి చెప్తే ఒక 1/2 hourలో నాది అయిపోయినాక వస్తాను, సిద్ధార్థ రెడ్డిని కూర్చోమన్నాడు. ఆయన కూర్చున్నాడు. పాపది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అక్కడికి మా సిరి వద్దంటుందంట, బయటకు వెళ్ళొద్దు, ఇక్కడే మాట్లాడుకోండి, ఏమన్నా మాట్లాడుకున్నది ఉంటే బయటకు వెళ్ళొద్దు, మళ్ళీ లేట్ అయిపోద్ది, మళ్ళీ మనం బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ కూడా తీసుకోవాలా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలా, లగేజ్ చదువుకోవాలా, ఎర్లీ మార్నింగ్ టికెట్స్ తీసుకోమని చెప్పింది అత్తమ్మ. వెళ్దామని అంటే లేదు 5 minutesలో వస్తాము సిరి ప్లీజ్ అని చెప్పి సిద్ధార్థ రెడ్డి బతిమలాడాడు. ఇంకా సిరి మా ప్రత్యూష కూడా కన్విన్స్ అక్క 5 minutesలో వస్తాం అక్క, కూర్చో ఇక్కడికే వచ్చేసి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. అది లాస్ట్ మా సిరి చూడడం, ఇంకా దరిద్రుడు తీసుకొని వెళ్ళిపోయింది కదా. అక్కడి నుంచి నేను ఎట్ట వెళ్ళారు అన్నది, పాప చనిపోయిందండి. తీసుకొని వెళ్ళిన ఇద్దరిట్లలో పాప, ప్రత్యూష అండ్ సిద్ధార్థ రెడ్డి ఇద్దరు వెళ్ళారు ఆయన కార్లో. ప్రత్యూష చనిపోయింది. నిజాలు ఎవరికి తెలుస్తాయండి? వాట్ హ్యాపెండ్ అన్నది ఎవరికి తెలుస్తుంది? సెకండ్ పర్సన్ సిద్ధార్థ రెడ్డి, వాడే చెప్పాలి ఏం జరిగింది అన్నది. వానికో చెల్లె ఉంది, వానికో భార్య ఉంది, వానికో అమ్మ ఉంది, అందరు ఉన్నారు. వాడు ఇప్పుడు జైల్లో ఉండి కూడా కనీసం రెక్టిఫై చేసుకోవాలి, నేను ఏం పాపం చేసినా ప్రత్యూషకి నాకు ఈ జీవితం ఎందుకు వచ్చింది అనేది వాడు ఇప్పుడైనా పశ్చాత్తాప పడాలి. వాడు పడాలండి, మేము క్షమించడం కాదు, వాడి మనసులో పశ్చాత్తాపం రావాలా. అన్యాయంగా నేను ప్రత్యూషను చంపినా, నన్ను ప్రేమించింది, నన్ను నమ్మి నా ఎంబడొచ్చింది, వచ్చిన దాన్ని 10 మందికి అప్పచెప్పినా, అందుకే నా బతికి ఇట్లా అయింది, 10 మందిలో నేను చంపించేసిన అనేది వాడు రెక్టిఫై కావాలి. అలా చెంచల్ కూడా జైల్లో కూర్చొని ఈరోజు పశ్చాత్తాప పడాలి. ఇప్పటికి కూడా పశ్చాత్తాప పడలేదు అంటే వాడి జీవితానికి అంటే ప్లాన్ ప్రకారమే అక్కడికి తీసుకెళ్ళాడు. ప్లాన్ ప్రకారమే తీసుకెళ్ళాడు. వెళ్ళారనుకుంటున్నారు, హిమాయత్ నగర్ అనుకున్నాను. తీసుకెళ్ళాడు కార్లో. అంటే ఇది పోలీసు వాళ్ళు చెప్పిన స్టోరీ మేడం. నాకు అక్కడ నేను అందుకే అంటున్నాను, ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిసి పోయిండు కాబట్టి సిద్ధార్థ రెడ్డికే తెలవాలి వాట్ ఏం చేసినా, నేను ఏం పాపం చేసినా, ఏం జరిగింది అక్కడ నేను అతనికి. అందుకే నోరు తెరవకపోవడానికి కారణం ఏంటంటే మొత్తం చేసి ఉన్నాడు కాబట్టి నోరు తెరవడు. తెలుస్తే నిజాలు బయటపడతాయి కదా, ఇంకా కుక్క బతుకు అవుతుంది కదా, అందుకని తెరవడు నోరు.